రాజకీయంలోకి వచ్చిన తర్వాత మాట్లాడే ప్రతి మాట, చేపట్టే ప్రతి పని ఆచితూచి చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ప్రజల నుంచే కాదు, ప్రత్యర్థుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడే ప్రతి తెలుగు మాట ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. ప్రజలకు ప్రతిసారి ప్రతిపక్షంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలుగు మాట్లాడలేక దొరికిపోతూనే ఉన్నారు. ఇది ప్రత్యర్థులకు వరంగా మారింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్ తెలుగు భాష మీద తనకు పట్టు లేదని మరొకసారి స్పష్టం చేశారు. తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు చేశారు. స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు, అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. దేశమంతే భక్తి ఉండాలి, కానీ ఈ రోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది. ఏడాదికి 250 రూపాయలు పెన్షన్ పెంచడం కాదు, ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం.